మొన్నటిదాకా ఎమ్మెల్యేలు వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఎవడు మళ్ళీ జగన్కి ఊపు వస్తుంది, బాబుకి వ్యతిరేకత వస్తుందంటే అప్పుడు దిగుతారు. చంద్రబాబు గారికి కూడా మొదటి 2-3 ఏళ్ళు నాయకులు చాలా మంది మొహం చాటేశారు కదా. 4వ ఏడాది నుంచి ఈయన తిరగడం బిగిన్ చేసినప్పటి నుంచి రంగంలోకి దిగారు. లాస్ట్ 1 year సీరియస్ గా దిగారు. ఎందుకంటే ఈ లోపు తిరుగుతుంటే డబ్బులు ఖర్చు అవుతాయి, ఎందుకని చూసుకుంటారు. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీకి. ఇప్పుడు మీరు సభ్యత్వాలు చేయండి అంటే గనక 15-20 లక్షలు కూడా కాకపోవచ్చు మేబీ, పరుగు పోద్ది. కానీ తెలుగుదేశం పార్టీ ఇలా ఆలోచించలేదు కదా. అప్పుడు అధికారంలో, ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్నారు, ఒక టర్మ్ ప్రతిపక్షంలో ఉన్నారు, 2 సార్లు కూడా పట్టించుకోలేదు. అంటే బూత్ లెవెల్ కమిటీలు వేసి దాని ద్వారా పదవులు చేపడితే కొత్త ముఖాలు పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాష్ట్ర స్థాయి కార్యవర్గాలు కూడా ఏర్పాటు చేయలేదు అనేది. ఇంకెలా వదిలేస్తే దీన్ని నిర్లక్ష్యం అనుకోవాలా, రేపొద్దున పార్టీ ఎదుగుదల ఎలా సాధ్యం అవుతుంది? నేను అదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి సంస్థాగత నిర్మాణం వైపు దృష్టి సారించకపోతే, అంటే వ్యక్తి బేస్డ్ పార్టీగా వెళ్ళాడు ఆయన. అవును, ప్రభుత్వం కూడా వ్యక్తి బేస్డే నడిపాడు. వ్యక్తి బేస్డ్ గా నడిపితే, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వ్యక్తి బేస్డ్ గా నడపడం వల్ల 10 ఏళ్ళు అధికారానికి దూరం అయ్యాడు. 14లో మళ్ళీ అధికారంలోకి వచ్చాక వ్యక్తి బేస్డ్ వెళ్ళాడు, దానివల్ల నష్టపోయాడు. ఈ దఫా అందుకే వ్యక్తి బేస్డ్ కాకుండా సమిష్టిగా వెళ్తున్నాడు. కార్యకర్తలు ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మంత్రులు ఇన్వాల్వ్ చేస్తున్నాడు, ఎవరి స్వేచ్ఛలకు ఇస్తున్నాడు. అది చూశాకైనా మనం మారాలి. ఈయన లెక్క ఏంటంటే, జగన్ది బాబు చేస్తుంది వ్యక్తిగతమైనప్పుడు నాది మాత్రం వ్యక్తిగతం ఎందుకు కాదనుకుంటున్నాడు. బాబు వ్యక్తిగతంగా చేసిన గ్రౌండ్ లెవెల్ పార్టీ సంస్థాగత నిర్మాణం అంతా కూడా లోకేష్ చూసుకున్నాడు.